ఇప్పటిదాకా ఎవరి కోసం పనిచేశారో వారే పక్కన పెడితే ఎలా ఉంటుంది? కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నీ సంభాళించుకున్నాం, ఎందరి చేతనో మాటలు పడ్డాం. అలాంటి మమ్మల్ని ఇప్పుడు అధిష్టానం పక్కన పెడుతోంది అని వాపోతున్నారట అనంతపురం తెలుగు తమ్ముళ్ళు. మరి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకొని అన్నీ తామే అయిన తమ్ముళ్లకు అలాంటి అభిప్రాయం ఎందుకు కలుగుతోంది? అధినేత చంద్రబాబు నాయుడు తీసుకునే ఎలాంటి నిర్ణయాల వల్ల వారు హర్ట్ అవుతున్నారు? ఈ స్టోరీలో చూడండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు నష్టపోయాం. కష్టకాలంలో పార్టీ జెండాలు మోసాం. అన్ని పనులు పూర్తి చేశాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాస్తైనా రిలీఫ్ దొరుకుతుందేమో అనుకుంటే అలాంటి సూచనలేవీ కనిపించటం లేదు అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. టీడీపీ పవర్లోకి వచ్చాక ప్రభుత్వం నుంచి ఏదో ఒక లబ్ధి పొందాలనుకున్న తమ్ముళ్ల ఆశలకు అధిష్టానం బ్రేకులు వేసిందట. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వంతో సంబంధం ఉన్న పనులు దక్కించుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచి అనంతపురం జిల్లా సీనియర్ తమ్ముళ్లు ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పనుల కోసం పట్టుబడుతున్నారట. అయినా అధిష్టానం నుంచి సానుకూలమైన స్పందనే కనిపించడం లేదంటున్నారు లోకల్ లీడర్లు. అనంత తమ్ముళ్లు గ్రామాల్లో రేషన్ దుకాణాలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్ల వంటి పోస్టుల కోసం ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. మండలాలు, జిల్లా స్థాయి పనులు, పదవుల కోసం పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగులు, అధికారులు సైతం నామినేటెడ్ పోస్టుల కోసం పైరవీలు సాగిస్తుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రభుత్వ శాఖలు, ఇతర కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ కింద చేపట్టే నియామకాలు, ఉద్యోగాల్లో ఆ పార్టీకి అనుకూలమైన వారిని నియమించుకున్నారు. కీలకమైన అధికారిక పదవుల్లోనూ నామినేటెడ్ పద్ధతిలో ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నవారిని ఎంపిక చేసుకున్నారు. అయితే వైసీపీ పోయి టీడీపీ హయాం వచ్చినా ఇప్పటికే వారే ఆయా పదవుల్లో, పనుల్లో కొనసాగుతుండటం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వైసీపీ సానుభూతి పరులను తక్షణమే తొలగించి తమ వారిని నియమించాలని అనంతపురం తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారట. తమ అభీష్టానికి, గ్రౌండ్ రియాలిటీకి పార్టీ అధిష్టానం, ప్రభుత్వ పెద్దలు భిన్నంగా వ్యవహరిస్తుండటంపై జిల్లా సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలలు కావస్తున్న వైసీపీలో ఎంపికైన వారే పనిచేస్తుండటంపై మదన పడుతున్నారట. గత పాలకుల నిర్వాకం, పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులు ఆగిపోవటం, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పనులపై ప్రభుత్వం శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయటం వంటి వాటిని చంద్రబాబు సర్కార్ ప్రాధాన్యతాంశాలుగా గుర్తించింది. బడ్జెట్ నిర్వహణ, గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాల అమలుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం కూడా వాటిపైనే ఫోకస్ పెట్టిందట. ప్రభుత్వ ప్రాధాన్యతలు గుర్తించిన నేతలు, అధికారులు వాటి అమలుపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో నియమించిన వారి తొలగింపు, కొత్త నియామకాల జోలికి ఇప్పుడే వెళ్లొద్దన్న నిర్ణయానికి వచ్చారట. బడ్జెట్ సమావేశాల నియంత్రణతో పాటు అన్ని విధాలుగా పాలన గాడిలో పడాలన్న యోచనలోనే అధిష్టానం ఉందట. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు మాత్రమే జరిగాయి. ఇతర ఉద్యోగుల బదిలీలు జరగలేదు. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధం తొలగించలేదు. విద్యాసంస్థలు సహా పలు శాఖల్లో కీలక పోస్టులు, నియామకాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోందట. తమ ప్రభుత్వం వచ్చినా పాతవారే కొలువుల్లో ఉండటం, కీలకమైన పోస్టుల్లో అప్పట్లో నియమించబడిన అధికారులే కొనసాగుతుండటంపై తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారు వైదొలగాలని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నా అధికారికంగా ఉత్తర్వులు రాకపోవడంతో ఏమీ చెయ్యలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం, పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన తమ వినతులను తక్షణమే ప్రభుత్వం పట్టించుకోవాలని, క్షేత్రస్థాయిలో తమ గౌరవం పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా 164 స్థానాల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తమ్ముళ్లు మంచి జోష్ మీదున్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పదవులు, పనుల నియామకం ఆలస్యం కావటంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరి ఇలాంటి తరుణంలో అధిష్టానం తమ్ముళ్ల ఆశలు ఎప్పుడు నెరవేరుస్తుందో, వారి మొర ఎప్పుడు ఆలకిస్తుందో వేచి చూడాల్సిందే.